జిల్లా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు, సర్వేలు చేసే అర్పాలు అనేక నెలలుగా పస్తులుంటూ పనిచేస్తున్నా పెండింగ్ జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంపై ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద గాంధీ వెంకట్ జయ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి తీవ్ర విమర్శనలు చేశారు. ఖమ్మం జిల్లా పట్నంలో పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా డిఎంసి సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లాలో 15 నెలల నుండి జీతాలు లేక అర్పల పరిస్థితి దయనీయంగా, వారి కుటుంబాలు గడవడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు, ఏఐటియుసి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు సిహెచ్ సీతామహాలక్ష్మి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలు తెలియజేస్తూ ఇవాళ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇవాళ ఇటువంటి ఆర్పీలకు ప్రభుత్వం జీతాలు చెల్లించకుండా కాలయాపన చేయడం సరైనది కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆర్పీలకు జీతాలు చెల్లించేదానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వాళ్ళ ఆర్పీలు పనిచేస్తూ ఉన్నారు. కనీసం తమ ఇళ్ల నుండి మున్సిపల్ కార్యాలయానికి కానీ లేదా ప్రజల దగ్గర వెళ్ళడానికి కూడా ఆటో ఛార్జీలు లేకుండా ఇవాళ వాళ్ళు అనేక ఆర్థిక దయనీయ స్థితిలో ఇవాళ వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇంకా ఈ ప్రభుత్వం కాలయాపన చేసి జీతాలు చెల్లించకపోతే వారి పరిస్థితి మరింత దయనీయ స్థితిలోకి నెట్టబడిపోతుందని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఆర్పీలకు సుమారు 15 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో 2018 డిసెంబర్లో ప్రభుత్వం వీరి గౌరవవేతనం ఆర్పీలకు అంటే రిసోర్స్ పర్సన్గా 4,000 రూపాయల గౌరవవేతనం పెంచినటువంటి జీతం జనవరి నుండి సుమారు జూన్ వరకు 6 మాసాలు మాత్రమే జీతాలు చెల్లించారు. అప్పటి నుండి నేటి వరకు వారికి జీతాలు చెల్లించకుండా ఈ విధంగా వారిని వెట్టిచాకిలు చేయించుకొని వాళ్ళ జీతాలు లేకుండా పనిచేయాలంటాం కూడా సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇవాళ ప్రజల్లో చైతన్యవంతం చేసి ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లే ఎందరో జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఆర్పీల జీవితాలు ఇవాళ వెలుగు లేకుండా వాళ్ళు చీకటమయంగా బతకాల్సినటువంటి దుర్భర స్థితి ఎందుకని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఇటువంటి ఆర్పీలకు రావాల్సినటువంటి పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించేదాని కోసం చర్యలు చేపట్టి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.